అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఈ రోజు అయితే మా మమ్మీ బర్త్డే అన్నమాట. సో మా మామ అండ్ మా అమ్మమ్మ కలిసి అయితే ఈ కేక్ అయితే తెచ్చినారు. ఎలా ఉందో కామెంట్ లో అయితే కామెంట్ చేయండి. ఇది హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఇది మా మమ్మీ బర్త్డే వ్లాగ్. మా మమ్మీ బర్త్డేకి అయితే మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో అదంతా ఈ వీడియోలో ఉంటుంది. మా మమ్మీ బర్త్డేకి అయితే 2 కేక్స్ తెచ్చినారు. ఒక రెడ్ కేక్ ఏమో మా డాడీ తెచ్చినాడు. ఇంకొకటి వైట్ కలర్ది ఏమో మా అమ్మమ్మ మా మామ అయితే తెచ్చినారు మా మమ్మీ కోసము. అలాగే మేమైతే ఇంట్లో కెమెరా అయితే సెట్ చేసినాము ఒక ప్లేస్లో. ఎందుకంటే అందరం ఉంటాము, మేము 5 మెంబర్సే ఇంట్లో మేమేమే వేసుకున్నాము. పోయినసారి అయితే మా అమ్మమ్మల ఇంట్లో సెలబ్రేట్ చేసుకుండే, ఈసారి అంత కుదరలేదు, టైం లేకుండే, అందుకనే ఇంట్లోనే నార్మల్గా సెలబ్రేట్ చేసుకున్నాము. అలాగే మా మమ్మీ పొద్దున అమ్మవారికి చీర అయితే సమర్పించింది. ఆ వీడియో వచ్చేసేసి షార్ట్లో ఉంటుంది, షార్ట్లో వెళ్ళి చూడండి. దాంట్లో అమ్మవారు ఎలా ఉందో కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి. ఇప్పుడు ఇక్కడైతే మా మమ్మీ అయితే క్యాండిల్స్ అయితే బ్లో చేసింది. దాని తర్వాత ఇప్పుడు కేక్ అయితే కట్ చేస్తుంది మా మమ్మీ. ఇప్పుడు మేమందరం ఒక్కటే దగ్గరకు వచ్చేసినాము. ఇప్పుడు మా మమ్మీ కేక్ కట్ చేస్తుంది. ఫస్ట్ మా డాడీది, దాని తర్వాత మా అమ్మమ్మ వాళ్ళది. చూస్తున్నారా? మా మమ్మీ అయితే, మా రోమన్ గాడు అయితే బయటకని లోపలికి వచ్చింది కేక్ కోసము. మా మమ్మీ బర్త్డే అని తెలిసి లోపలికి వచ్చింది, లేకపోతే బయటనే ఉంటుండే ఎక్కువ. ఇప్పుడు కేక్ కోసం ఎట్లా చూస్తుంది చూడండి, కేక్ కోసము. మేమందరం కేక్ తినిపిస్తుంటే మా మమ్మీకి అట్లనే చూస్తుంది. దాని తర్వాత మా మమ్మీ ఇటంగా చూసి కేక్ అయితే తినిపించింది రోమన్ గానికి. అలాగే వీడియో లాస్ట్లో మా మామ వాళ్ళు మమ్మీకి ఏం గిఫ్ట్ ఇచ్చినారో చెప్తాను. మా అత్త అయితే వైర్లెస్ మైక్రోఫోన్ అయితే ఇచ్చింది. మా మామ వాళ్ళేమో రింగ్ లైట్ అయితే గిఫ్ట్ ఇచ్చినారు మా మమ్మీకి. మా మమ్మీ అయితే సో హ్యాపీ అయింది. లాస్ట్లో ఉంటుంది వీడియో, చూడండి. మమ్మల్ని ఇప్పటి వరకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇలాగే మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఉంటే మేము మంచి మంచి టెంపుల్స్, అలాగే వ్లాగ్స్, షార్ట్స్ అన్నీ చెప్తాము. టెంపుల్ హిస్టరీతో సహా అన్నీ చెప్తాం మేము మీకు. అలాగే అక్కడక్కడ ఏమేమి దొరుకుతాయి అవి ఇవన్నీ అన్నీ ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాము. మాకు మీరు ఇలాగే మీ సపోర్ట్ మాకుంటే మేము ఎక్కడికైనా వెళ్ళి మీకు వీడియోస్ పెట్టగలం. ఇప్పుడు దాకా రోమన్ గాడు కింద ఉన్నాడు, పైనకి వచ్చి సోఫా మీద అయితే ఎక్కిండు కేక్ కోసము. ఇట్టి చూస్తుండు. అట్లాగే మేము అందరం కూర్చొని పిక్చర్స్ దిగుతుంటే అలా మా రోమన్ గాడి టంగ్ వచ్చిండు పిక్స్ దిగడానికి. ఇప్పుడు మా మమ్మీ రోమన్ గారికి కేక్ తినిపిస్తుందేమో, చూడండి. ఇప్పుడు మా మమ్మీకి మేము తోచినంత అయితే గిఫ్ట్ అయితే ఇచ్చినాం మా మమ్మీకి. మా మమ్మీ చూడండి, చూసినారా? ఫ్యామిలీ ప్యాక్ డైరీ మిల్క్ అయితే ఇచ్చినాం మా మమ్మీకి. మా మమ్మీ తినలేదు, సగం అంతా మేమే తిన్నాం. దాంట్లో మా మమ్మీ ఎక్కువ చాక్లెట్స్ తినదు, అందుకనే మేము సగం తిని మా మమ్మీకి సగం పెట్టేసినాము. చూడండి, ఇప్పుడు మేమైతే చాక్లెట్ అయితే ఇచ్చినాం మా మమ్మీకి. మా రోమన్ గారికి అయితే అన్నీ ఇష్టమే, కేక్ తింటుంది, చాక్లెట్స్ తింటుంది, అన్నీ తింటుంది. మా మమ్మీ ఇప్పుడు ఏం చెప్తుందంటే, మా పిల్లలే తింటారు, నేను తినను, చాక్లెట్ ఎక్కువ అని చెప్తుంది మా మమ్మీ. దాని తర్వాత కేక్ కటింగ్ అయిపోయింది. పక్కన మా నాని వాళ్ళకి, కింద మా పెద్దాడి వాళ్ళకి ఇచ్చేయడానికి మా మమ్మీ అయితే రెడీ చేస్తుంది.
మా నాన్నకి మా పెద్ద డాడీకి ఇచ్చేసిన తర్వాత అన్నీ సర్దుకొని మేము గిట్టంగా కేక్ తినేసేసిన తర్వాత మా మమ్మీ బర్త్డే స్పెషల్గా మేమైతే బిర్యానీ అయితే తెచ్చుకున్నాము. బిర్యానీ తెచ్చుకున్న తర్వాత తినేసేసి ఇప్పుడు చూడండి మా రోమన్ గారు కేక్ కోసం ఎట్లా మా మమ్మీ అయితే కేక్ తినిపించడానికి ట్రై చేస్తుంది. కానీ మా రోమన్ గారు అయితే చేతులతోనైతే తింటలేడు, కింద పడిపోయిందే తింటుండు. మళ్ళీ దాని తర్వాత మా మమ్మీ చాక్లెట్ ఇస్తే గిట్టంగా తిన్నది, సోఫా మీద వేసుకొని తిన్నది, అదే ఇటంగా కింద వేసుకొని తింటుంది, అది చేత్తో దానికి అలవాట్లేదు కాబట్టి. అలాగే మా మమ్మీ బర్త్డే స్పెషల్గా మేము బిర్యానీ తెచ్చుకొని తినేసిన తర్వాత ఇక మా మా మమ్మీ బర్త్డే అయితే ఇక్కడికి ఎండ్ అయిపోయింది. మేమైతే చాలా ఎంజాయ్ చేసినాము, నార్మల్గా సెలబ్రేట్ చేసుకున్నాము. ఒకవేళ మా అమ్మమ్మల ఇంట్లో ఉంటే మంచిగా పార్టీ చేసుకుంటుండేం, కానీ టైం లేకుండే మాకంతా హడావిడి ఉండే ఆ రోజు. అందుకనే సింపుల్గా చేసుకుంది మా మమ్మీ. మా మమ్మీ డ్రెస్ ఎలాగుందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి. ఆ డ్రెస్ అయితే మా డాడీ సెలెక్షన్, మా డాడీ ఇప్పించిండు అనమాట మా మమ్మీకి. అమ్మవారికి చీర సమర్పించింది గిట్టంగా ఒక షార్ట్ వీడియోలో ఉంది. అమ్మవారు ఎలా ఉందో ఆ రోజు అమ్మవారి అలంకరణ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి. అలాగే నా వాయిస్ ఎట్లా వస్తుందో చూడండి. మా మమ్మీ మా మామ రాపించిన పేరు, మా డాడీ రాపించిన పేరు చూపిస్తుంది వచ్చి. అలాగే నేను ఏం చెప్తున్నా, అది నా వాయిస్ ఎలా వస్తుంది, మంచిగా వస్తుందా అదంటే నేను ఇప్పుడు చెప్పేది వైర్లెస్ మైక్రోఫోన్లో చెప్తున్నాను. నేను వాయిస్ ఓవర్ నేను ఇప్పుడైతే దాంతోనే ఇస్తున్నాను. ఎలా వస్తుందో వాయిస్, అలాగే ఫోన్ క్లారిటీ గిట్టంగా చెప్పండి, ఎందుకంటే మా మమ్మీ కొత్త ఫోన్ కొన్నది. అలాగే రింగ్ లైట్ కొన్నాం కదా, మంచి రీల్స్ డ్యాన్స్ షార్ట్స్ అయితే పెడుతూ ఉంటాం మేము, రోజు కంటిన్యూగా పెడుతూనే ఉంటాం మేము వీడియోస్, చూస్తూ ఉండండి. అలాగే వాటి షార్ట్స్కి లైక్ కొట్టండి, కామెంట్ చేయండి, మీ రిలేటివ్స్కి షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మేము టెంపుల్స్కి వెళ్తాం కదా, ఆ టెంపుల్స్ గిట్టంగా షేర్ చేయండి, అందరికీ కామెంట్ చేయండి. అలాగే ఆ గుడికి గిట్టంగా వెళ్ళాలంటే ఒకవేళ ఒక గుడి పేరు చెప్పండి, ఆ గుడికి వెళ్ళి మేము ఆ గుడి దగ్గర ఎక్కడ ఉంటే ఆ హిస్టరీ మొత్తం మేము చెప్తాం మీకు. గాయస్ ఇప్పుడు మా రోమన్ గారు కేక్ ఎట్లా తింటాడు చూడండి, చూసినారా ఎట్లా తింటుందో. దానికంటే కేక్ అంటే చాలా ఇష్టము, చిన్నప్పటి నుంచి అది కేక్ చెప్పినాను కదా లాస్ట్లో గిఫ్ట్ ఇచ్చేది వీడియో ఉంటుందని చెప్పేసి. మా మమ్మీ బర్త్డే అయ్యింది 12th, గిఫ్ట్ ఇచ్చేది 14th, ఎందుకంటే బిజీ ఉండే మా మమ్మీకి, అందుకని టైం కుదరలేక మా అత్త వాళ్ళు 14th ఇచ్చారు. అది కూడా మల్లన్న దేవుని లగ్గం రోజే ఇచ్చినారు మా అత్త మా మామ గిఫ్ట్. వీడియో అయితే చూడండి. బర్త్డే గిఫ్ట్ అంట, ఎవరు ఇచ్చారు? ఎందుకే చిన్న పొట్టియే వచ్చిందా, ఇదే డబ్బా మేము లాస్ట్ పేపర్. మా మమ్మీ యూట్యూబ్లో వీడియోస్ ఇస్తుంది కాబట్టి మా అత్త అయితే వైర్లెస్ మైక్రోఫోన్ అయితే గిఫ్ట్ ఇచ్చింది మా మమ్మీకి. ఇది అందరిది యూట్యూబర్స్ దగ్గర ఉంటుంది, అంటే వాయిస్ మంచిగా రావడానికి. ఇదా ఎట్లా తీస్తారా దీన్ని? మా చిట్టి గిఫ్ట్ ఇచ్చింది నా బర్త్డేకి. థ్యాంక్ యూ చిట్టి, ఇప్పుడే యూజ్ చేస్తాను. రామా మా తమ్ముడు ఇస్తుండే గిఫ్ట్. లైట్ పెట్టుకోవాలా ఇట్లా కిందికి పైకి చేసుకోవచ్చు అన్న, నిదానంగా వాడు. కూరల చెట్లు పెట్ట పైకి లేపాలి, ఇది లూజ్ చేయాలా, ఇట్లా పైకి కిందికి లేపవచ్చు. ఎంత కిందికి అంటే అంత కిందికి అయితే దీన్ని లేపొచ్చు, దీన్ని లేపొచ్చు, దీన్ని లేపొచ్చు, ఇంత పైకి లేపొచ్చు అన్నమాట. లైట్ 3 కలర్స్ వస్తాయి దీంట్లో. ఇవి బటన్స్, ఇగో బటన్స్ అంట, ఇవి బటన్స్. ఇది ఛార్జింగ్ పిన్, నోట్లో పెట్టుకుంటే వచ్చేస్తాయి. అయ్యో మా తమ్మునికి మంచి స్టాండ్ ఇచ్చింది బర్త్డే గిఫ్ట్. స్టాండ్
మట్టి బొక్కలలో పెట్టిండ్రు అనుకో ఇది ఇట్లా వస్తాయి. థ్యాంక్ యూ అని చెప్తున్నా. ఈరోజు మళ్ళీ నా లగ్గము ఈరోజు ఓపెన్ చేసినాం అనమాట స్టాండ్. అందుకే వాళ్ళు నా బర్త్డేకి ఇవ్వలే, ఈరోజు ఓపెన్ చేయాలని ఈరోజు ఇచ్చేద్దాం. ఇద్దరికి థ్యాంక్స్. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కల్లా మంచి పెద్ద కెమెరా కొనుక్కోవాలని అనుకుంటున్నా. కొమ్మరెల్లి మళ్ళీ నా ఆశీస్సులు ఉంటే నెక్స్ట్ ఇయర్ ఆడ ఓపెన్ చేస్తాం పెద్ద కెమెరా. మైక్ పనిచేస్తుందా లేదా టెస్టింగ్ ఏం చేస్తారు? ఏం చేస్తలేం, ఆల్బమ్ చూస్తున్నాం పెళ్ళాలి. ఇవినే మామ గిఫ్ట్ ఇచ్చిండు, చాలా బాగుంది గిఫ్ట్. పెళ్ళి ఆల్బమ్ చూస్తున్నాం మాదే ఈరోజు అక్క దాంట్లో ఫస్ట్గా. పెళ్ళి ఆల్బమ్ చూసి నించున్న ఖాళీగా నించుందంట. మా మామనేమో వీడియో తీసాడు. మా మమ్మీ ఏం చేస్తుంది అడుగుదాం. మమ్మీ ఏం చేస్తున్నా? ఫోటోలు చూస్తున్నా. నువ్వు? నేను కూడా మమ్మీతో కలిసి ఫోటోలు చూస్తున్నాను. అప్పటి నుంచి ఫోటోలు చూస్తూనే ఉన్నారంట. మా అత్త కిందకి వెళ్ళిపోయింది గైస్. మా మమ్మీకి బర్త్డే విషెస్ చెప్పాలంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి. ఇదే గైస్ వీడియో. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. వీడియో ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి. బై ఫ్రెండ్స్.